ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇందాక బెడ్ మీద ఒక శారీ పెట్టానండి, మీరు చూడలేదా? అయ్యో, అది కొత్త సారీనా? అవునండి, మీకోసం స్పెషల్గా తీసుకొచ్చాను. మరి నా చేతికి ఇవ్వలేదు? మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. సర్ప్రైజ్ కాదు, షాక్ అయ్యేలా చేశారు. ఏమైందండి? అదేదో పాత సారీ అనుకుని నా మిగతా పాత చీరలతో కలిపి పాత సామాన్ల వాళ్ళకి ఇద్దామని మూట కట్టి పెట్టేశాను. కొత్త శారీని పాత చీరని ఎలా అనుకున్నారండి? నాకేం తెలుసు? కొత్త కవర్లో కొత్త శారీ కదండి ఉంటుంది, మీరు మరీను. కొత్త కవర్లో కొత్త సారీనే ఉండాలా? పాత సారీ ఉండొచ్చు కదా. మీకోసం కష్టపడి 4-5 షాపులు తిరిగి మరీ కొన్నానండి. కనీసం మీరు ఆ కవర్ అయినా ఓపెన్ చేసి చూడాల్సిందే. మంచి శారీని వెళ్ళి మూటలో కట్టి పెట్టారు. ఫెయిల్ అవ్వకండి, సారీ ఏం మూట కట్టలేదు. మీరు తెచ్చిన కవర్ చూశాను, కవర్లో ఉన్న సారీ కూడా చూశాను. ఈ సారీయేనా? ఇదేనండి. నా కోసం 4-5 షాపులు తిరిగి కష్టపడి తెచ్చారు. తెచ్చి ప్రేమగా నా చేతికిస్తే నేను సంతోషపడేదాన్ని కదా. ఏమీ తెలియనట్టు బెడ్ మీద ఎందుకు పెట్టారు? చెప్పాను కదండి, మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. కానీ మీరు సర్ప్రైజ్ అయ్యారు కదా. సరే, అది వదిలేండి. శారీ ఎలా ఉంది? ఈ సారీ చాలా బాగుందండి. మాయా, మీ సెలెక్షన్ సూపర్. కరెక్ట్ గా నాకు మ్యాచ్ అయ్యే శారీనే తీసుకొచ్చారు. థ్యాంక్స్ అలాట్ వసు గారు. అవును, మీరొక్కరే వెళ్ళారా లేక మీతో ఇంకెవరినైనా తీసుకెళ్లారా? ఇంకెవరినైనా అంటే? మీరెప్పుడు సారీ సెలెక్షన్ చేయలేదు కదా, సరిగ్గా నాకు సూట్ అయ్యే సారీయే తీసుకొచ్చారు. మన ఆఫీస్లో లేడీస్ స్టాఫ్ ని ఏమైనా షాపింగ్ కి తీసుకువెళ్లారా అని. లేదండి, నేను ఒక్కనే వెళ్ళాను. కాకపోతే ఏంటి? ఒక షాప్లో హా, సేమ్ మీలాగే, మీ హైటు, మీ కలర్, మీ పర్సనాలిటీ ఉన్న అమ్మాయిని చూశాను. తను చూడగానే జస్ట్ మిమ్మల్ని చూసినట్టే అనిపించింది. అసలు కోయిన్సిడెన్స్ ఏంటంటే తన పేరు కూడా వసునే. హా? వసునా? వసు అంటే వసు కాదు, వసంత లక్ష్మి. అబ్బో, మీరు పేరు కూడా తెలుసుకున్నారా? తన ఇంటి అడ్రస్ కూడా తెలుసుకోలేకపోయారా? ఎందుకండి? తన అచ్చు నాలాగే ఉంటుంది కదా, పేర్లు కూడా కలిసాయి కదా. చూసా. అబద్ధం చెప్పారు కదూ. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్న వాడిని మీ శారీ సెలెక్ట్ చేయలేనా వసు గారు? నన్ను మీరేం సెలెక్ట్ చేసుకోలేదు, మా అమ్మ వాళ్ళు మీ అమ్మ వాళ్ళు సెలెక్ట్ చేశారు. కానీ మిమ్మల్ని ఓకే చేసింది నేనే కదా. మీరేం వెంటనే ఓకే చెప్పలేదు, వెయిట్ చేయించారు. ఒకసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళండి. వసు గారు ఏం సైలెంట్గా ఉన్నారు? సైలెంట్గా కాదు, హ్యాపీగా ఉన్నాను. ఫంక్షన్కి వెళ్తున్నందుక? చాలా రోజుల తర్వాత మీతో కలిసి బయటకు వెళ్తున్నందుకు. కానీ నేను మాత్రం హ్యాపీగా లేను. ఎందుకండి? ఓ, మీ ఆఫీస్ పని మాన్పించి ఫంక్షన్కి తీసుకువెళ్తున్నందుకా? కాదు, ఇలా కార్లో వెళ్ళడం హ్యాపీగా అనిపించడం లేదు. కార్లో కాకుండా ఇంకెలా వెళ్తాం? సైకిల్ మీద వెళ్ళుంటే బాగుండేది కదా అని. మిడిల్ క్లాస్ లైఫ్లో కష్టాలతో పాటు అలాంటి చిన్న చిన్న ఆనందాలు కూడా ఉంటాయి. ఇప్పుడు వాటిని మనం మిస్ అవుతున్నాం. నిజమేనండి, ఒక్కోసారి డబ్బు లేకపోవడం కూడా సంతోషాన్ని ఇస్తుంది. కష్టాలతో పాటు చిన్న చిన్న సరదాలు ఎన్నో ఉంటాయి, అవి జీవితాంతం గుర్తుండిపోతాయి.
ఓ పని చేద్దాం సుగారు. ఏంటండి? ఇంట్లో చెప్పకుండా అప్పుడప్పుడు మీరు నేను సైకిల్ మీద వెళ్దాం. నిజంగానే అంటున్నారా? కోర్స్. మనం ఏమైనా చిన్నపిల్లలు అనుకుంటున్నారా? అలాంటి చిన్న చిన్న సరదాలని సంతోషాలని ఎందుకు మిస్ చేసుకోవాలి అంటున్నాను. బాగుంది మీ సరదా. ఏ మీకు నచ్చలేదా? ఎప్పుడు రైడ్కి వెళ్ళడం ఎందుకు? సైకిల్ దొరికితే ఇప్పుడే వెళ్దాం పదండి. ఆర్ యూ ష్యూర్? హ్మ్. వసు గారు, ఏమైందండి? బ్రేక్ ఫెయిల్ అయినట్టున్నాయి వసు గారు. మరి ఇప్పుడు మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. అయ్యో ఏమండి? ఏమండి? అమ్మా! వసు గారు, అయ్యో వసు గారు, మీకేం కాలేదు కదా? ఆర్ యూ ఓకే? చాలా టెన్షన్ అయ్యానండి. కరెక్ట్ టైంకి కార్ని కంట్రోల్ చేశారు, లేదంటే చెట్టు గుద్దేసేవాళ్ళం. నేను కంట్రోల్ చేయలేదండి, కారే ఆగిపోయింది. ఎలా ఆగిందండి? బ్రేక్ పడలేదు కదా? పెట్రోల్ అయిపోయిందండి, అందుకే కార్ ఆగిపోయింది. దేవుడే మనల్ని కాపాడాడండి. అయినా బ్రేక్ ఎందుకు పడలేదు? బ్రేక్ వైర్ కట్ అయినట్టుంది వసు గారు, చూసుకోలేదు. పెట్రోల్ని కూడా మీరు చూసుకోలేదు. కానీ తెగిన బ్రేక్ వైర్ టెన్షన్ పెడితే ఖాళీ అయిన పెట్రోల్ మనల్ని కాపాడింది. ఇప్పుడు ఎలాగండి? మెకానిక్ కాల్ చేస్తాను, పెట్రోల్ తీసుకొచ్చి కార్ రిపేర్ చేస్తాడు. మనం క్యాబ్లో ఫంక్షన్కి వెళ్ళిపోదాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.